వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి అపోహలో ఉన్నాం కదా. నేను ప్రత్యేకించి యాజ్ ఏ పరిపూర్ణానందగా దళిత వాడల్లోకి వెళ్తే రాముణ్ణి వాళ్ళు ఎలా చూస్తారో పక్కన నన్ను ఒక రాముళ్లాగా భావించి నీళ్లు పోసి కాళ్ళు కడిగి పువ్వులు వేస్తూ వాళ్ళు నిలబడి పాపం వాళ్ళకున్న బట్టలు ఏదో మంచివి కట్టుకుని వాళ్ళ గుడిసెలో నుంచి బయటకు వచ్చి నిలబడి పండు ఒక పువ్వు పట్టుకొచ్చి నిలబడుతుంటే నాకు అనిపించింది వీళ్ళల్లో ఎవరు చెప్పలేదే, జస్ట్ స్వామీజీ వస్తున్నారు మీ అందరితో పలకరిస్తారన్నప్పుడు ఈ రకమైన భక్తి ఉండే వ్యక్తి మీద మరి దైవం మీద ఎలా ఉండాలనేటువంటి దాన్ని నేను ఆలోచించేవాడిని. కానీ ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఒక ప్రయోగం జరిగింది. అక్షతల యొక్క పంపిణీ మీరు చూసుంటారు. భారతదేశంలో ఫలానా చోటికి అక్షతలు వెళ్ళలేదనేటువంటి ఒక ప్లేస్ లేదు. ఒకవేళ తీసుకోకుండా ఉండుంటే రిజెక్ట్ చేసి ఉంటే అది రాహుల్ గాంధీ గారు ఇంకోరు రిజెక్ట్ చేసి ఉండాలి తప్ప కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా కమ్యూనిస్టులో ఉన్నటువంటి నాయకులు కూడా రాముడి అక్షంతలు వచ్చాయి పట్టుకున్నారు. వాళ్ళు దాన్ని ద్వేషించలేదు, నేను చెప్పగలనది. కాబట్టి మారుమూల ప్రాంతంలో దళిత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు ప్రాంతంలో కూడా అక్షంతలు చేరాయి. మీకు తెలుసో తెలీదో 12 టన్నుల అక్షత ఆంధ్ర రాష్ట్రం వరకు, నాట్ తెలంగాణ కాదు తమిళనాడు కాదు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో 12 టన్నుల అక్షత అంటే ఎంత ఇస్తాం, కుటుంబానికి ఇంత ఇస్తాం మనం. ఒక 20 గ్రాములు ఇస్తాం, లేదా 10 గ్రాములు 15 గ్రాములు 20 గ్రాములు ఇస్తాం. మరి దానికి 12 టన్నుల బియ్యంతో అక్షతలు తయారు చేసి ఆ పంపిణీ జరిగిందనంటే, అయోధ్య నుంచి రాముడి యొక్క అనుగ్రహంతో వచ్చిందనంటే వాట్ ఏ బిగ్ కాన్సెప్ట్ అది. దానికోసం వాళ్ళందరూ చేపట్టారనంటే ఎంత పెద్ద కాన్సెప్ట్ అది ఉంది. దాన్ని సరిగ్గా స్పృశించాలి, దాన్ని అడ్రస్ చేయాలి. అంటే ఇక్కడ మత మార్పిడుల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీలు. దానికి తోడు ఇప్పుడు కరెక్ట్గా ఈ హిందుత్వ కాన్సెప్ట్కి పోటీగా జై భీమ్ అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది. ఎలా మార్పు సాధ్యం? జై భీమ్ అంటే అంబేద్కర్ గారే కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరి గురించి చెప్పారు? రాముడి గురించి చెప్పాడు. నటరాజస్వామి యొక్క చిత్రపటం అందులో ముద్రించాలని చెప్పాడు ఆయన. అంబేద్కర్ గారు హిందుత్వానికి ఎప్పుడు వ్యతిరేకి కాదే. హిందువుల్ని నాశనం చేయాలి, హిందుత్వాన్ని తరిమి కొట్టాలనేటువంటి వాదంతో ఎప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళారని అనుకుంటారా మీరు? ఓకే, దళిత తాడిత పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఉద్ధరింపబడాలి, అవి ఒక ఉన్నత స్థితికి రావాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. అది ఏంటి, సామాజికంగా ధార్మికంగా ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల